చాణక్యుడు తన రాజనీతి శాస్త్రం మొదటి అధ్యాయం 3వ భాగంలో రాజ్యపాలన బాగా నడవాలంటే మిత్రుల్ని ఎలా సంపాదించాలి, అసలు రాజ్యతంత్రం అంటే ఏంటో చెప్పాడు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆపదలలో కూడా స్నేహంగా ఉన్నవాడే మిత్రుడవుతాడట. మిత్రుల్ని సంపాదించడం చేత బలం చేకూరుతుంది. బలం కలవాడు ఇంతకు ముందు లభించిన దానిని పొందడం కోసం ప్రయత్నిస్తాడు. సోమరిగా ఉన్నవాడికి అలా చేయాలని అనిపించదు. సోమరి తన దగ్గర ఉన్నదాన్ని కూడా రక్షించుకోలేడు. సోమరి రక్షించుకున్నా అది అభివృద్ధి చెందదు. సోమరి అనేవాడు తన సొంత వర్గాన్ని కూడా పోషించలేడు, రక్షించలేడు. లేని దాన్ని సంపాదించుకోవడం, సంపాదించిన దాన్ని రక్షించుకోవడం, దాన్ని అభివృద్ధి పరుచుకోవడం, తగిన రీతిలో వినియోగించడం, ఈ నాలుగిటినే రాజతంత్రం అంటారు. రాజతంత్రం అంతా నీతి శాస్త్రం మీదే ఆధారపడి ఉంటుంది. తంత్ర వాపాలు రెండూ రాజతంత్రం మీదే ఆధారపడి ఉంటాయి. తన రాష్ట్రంలో జరిగే వ్యవహారం తంత్రం అవుతుంది, పరరాష్ట్రంలో జరిగేది అవాపం అవుతుంది. సంధికి గాని విరోధానికి గాని కారణమయ్యేది రాజ్యం. నీతి శాస్త్రాన్ని అనుసరించేవాడు రాజు అవుతాడు. సరిహద్దుపు రాజ్యం రాజు ఎప్పుడూ కూడా మన రాజ్యానికి శత్రువు అవుతాడు. అలాగే మధ్యలో ఒక రాజ్యం అడ్డున్న రాజ్యానికి రాజైన వాడు మనకి మిత్రుడవుతారు. ఇలా ఇద్దరు సహజంగానే శత్రుమిత్రులుగా అవుతారు. ఏదో ఒక కారణాన్ని బట్టి కూడా శత్రువులు మిత్రులు మారుతూ ఉంటారని చాణక్యుడు తన రాజనీతి శాస్త్రంలో తెలిపాడు. మరిన్ని చాణక్య రాజనీతి సూక్తుల కోసం ప్లీజ్ ఫాలో నెక్స్ట్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ.